కొంతమంది మగవాళ్ళకండి ఈ వీడియో నేను చాలా నా కళ్ళతో నేను చూసి నేను ఫేస్ చేసిన విషయాలు మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే మన ఇంట్లో ఆడది ఒకలాగాను బయట కనిపించే ఆడది ఇంకొకలాగాను మీకు ఎందుకు కనిపిస్తుందో నాకు తెలియదు. ఒక అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి కష్టపడుతుంది, పని చేసుకుంటుంది అన్నప్పటికే తన సంసారం బాధ్యత తన మీద పడిందని అర్థం. తనకంటూ బాధ్యతలు ఉన్నాయి, తనకంటూ ఒక సంసారం ఉంది, దాన్ని ఎత్తుకు రావాలని అర్థం. కానీ ఇవేవి పట్టకుండా ఆ అమ్మాయి గడపలో నుంచి అడుగు బయటికి పెట్టినప్పటి నుంచి కొంతమంది మగాళ్ళు తనని ఎంత ఇదిగా చూస్తారంటే ఒక బజార్ దానిలాగా. ఇది బయటికి వెళ్ళి పని చేస్తుంది అంటే బజార్ దానిలాగా చూస్తారు. బయటికి వెళ్ళి పని చేసుకోవటం తప్పేంటండి? లంజరికమో దొంగిరికమో లేదంటే ఒక దగ్గర పడుకొని సంపాదిస్తుంటేనా వాళ్ళని కూడా తప్పని నేను అనను. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి. పని చేసుకునే అమ్మాయిలు అంటే ఎందుకంత చులకన? తన లైఫ్ తను లీడ్ చేసుకుంటుంది కదా, ఎవరి మీద డిఫరెంట్ అవ్వకుండా. అలాంటప్పుడు మీకు పోయేదేంటి? అమ్మాయి మీద మీకు కామెంట్స్ ఏంటి? మీకు చేతనైతే అమ్మాయిని అప్రిషియేట్ చేయండి, గ్రేట్ ఉమెన్ అని చెప్పి. మీకు చేతనైతే, చేత కాకపోతే అన్ని మూసుకొని పక్కకెళ్ళిపోండి. అంతేగాని అరే ఇది ఒంటరిగా ఉంది, దీన్ని ట్రై చేస్తే పడుతుంది, దీన్ని వాడుకొని వదిలేద్దాం, దీన్ని ట్రై చేద్దాం, దీన్ని గెలుకుదాం, దీన్ని ఫాలో అవుదాం, ఇలాంటి ఒక చెత్త బిహేవియర్ ఉంది చూసారా, అది రేపు మీ అక్క విషయంలోనో మీ చెల్లి విషయంలోనో లేదంటే నీ తల్లి విషయంలోనో జరుగుతుంది చూడు, అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. అరే మనం ఒక అమ్మాయిని బాధ పెట్టాం కదా అని చెప్పి. ఇది కరెక్ట్ కాదండి, ఏ అబ్బాయికి కూడా ఇది కరెక్ట్ కాదు. నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఇంతసేపు ఉన్న ఒక ఉమెన్ ని తన అక్కలాగా చెల్లిలాగా బయట ఉన్న అమ్మాయిని ఎప్పుడైతే చూడగలుగుతారో అప్పుడే వాళ్ళు కరెక్ట్ పర్సన్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు బయటకు వస్తున్నాం. మేము ఎందుకు వస్తున్నాం? మాకు జరగదు, నేను కష్టపడాలి, నేను కష్టపడితేనే నా ఇల్లు నడుస్తుంది అన్నప్పుడు నేను బయటికి రావాలి. నేను బయటకు వస్తే మీకు ప్రాబ్లం ఏంటి? అరే ఇది బయటకు వస్తుంది, పని చేస్తుంది, ఇంతగా తిరుగుతుంది, ఇంతగా చేస్తుంది, దీన్ని ట్రై చేద్దాం, దీన్ని ఫాలో అవుదాం, దీన్ని భయపడదాం. కొంతమంది అమ్మాయిలు కూడా పాపం మీరు చేసే శాస్త్రాలకి, మీరు పడే కథలకి భయపడిపోయి, మీరు బెదిరించిన దానికి బెదిరిపోయి చాలా సఫర్ అవుతున్నారు. అబ్బాయిలు చాలా అంటే చాలా వరస్ట్గా తయారవుతున్నారు. అందరినీ అనట్లేదు, కొంతమందిని మాత్రమే చెప్తున్నాను ఉద్దేశించి. ఎందుకంటే పొద్దున్న లేచిన కాడి నుంచి నేను డ్యూటీకి వెళ్ళాలి. నేను డ్యూటీకి వెళ్ళే ప్రతిసారి నేను అబ్జర్వ్ చేసుకుంటాను, నన్ను ఎవడు ఫాలో అవుతున్నాడు, నన్ను ఎందుకు ఇంత ఫాలో అవుతున్నాడు, ఎందుకు ఇంత చేస్తున్నాడు అని చెప్పి. కానీ నా సంసారం బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను బయటకు వెళ్లకుండా ఆగను, వాడిని ఏమీ అనలేను. ఎందుకంటే ఏమో ఎవడెలా ఉన్నాడో నాకు తెలియదు కదా. అందువల్ల ఎందుకండి రేపొద్దున మీ అక్క చెల్లి బయటకు వెళ్తే కూడా ఇంకొకటి ఇలాగే చేస్తాడు. మీరు ఒక ఆడదాన్ని ఎప్పుడైతే గౌరవంగా చూస్తారో అప్పుడే ఇంకొక మగాడు మీ అక్క చెల్లిని కూడా గౌరవించడం నేర్చుకుంటాడు. మీ నుంచి ఎవడైనా ఏదైనా నేర్చుకుంటాడు. మనమే గౌరవించట్లేదు, ఇంకోటి ఎందుకు గౌరవిస్తాడు? ఆడికెంత అవసరం, వాడ అవసరం వాడు చూసుకుంటాడు కదా. ఇప్పుడు నాకు నిజంగా చెప్తున్నా,